భారతదేశం అందరి దక్షిణ భాగంలో గోదావరి నది ఉంది. దానికి ఉపనది శబరి నది. ఆ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో కులకుడనే బోయివాడు ఉండేవాడు. వాడు నిత్యం అడవిలో మృగాలను వేటాడి వాటిని అమ్మి తన భార్యాపుత్రుల్ని పోషించుకుంటూ ఉండేవాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. వాడు వేటకు వస్తున్నాడంటే అడవిలో మృగాలు కూడా అతన్ని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత రాత్రింబవళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా సంచరించేవాడు. వాడికి దేవుడని గాని భక్తి అని గాని దాన ధర్మాలని గాని ఏమీ లేవు. అసలు తెలియవు కూడా. కేవలం తమ పొట్టలు నింపుకోవడం మాత్రమే తెలుసు. అలా బతుకుతున్న ఆ కులకుడు ఒక రోజున వేటకని అడవికి బయలుదేరాడు. పగలంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. తిండి తిప్పలు లేకుండా చీకటి పడ్డాక కూడా జంతువుల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒక చెట్టెక్కి చూస్తూ ఏవైనా జంతువులు కనపడతాయేమో అని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీద ఎక్కి కళ్ళు చిగిరించుకొని చూస్తున్నాడు. రాత్రి గడిచిపోతోంది, కానీ జంతువులేవి ఆ ప్రాంతానికి రాలేదు. రాత్రి చలి ఎక్కువ కావడంతో చిన్న చిన్న కొమ్మలన్నిటినీ దగ్గరకు చేర్చి వాటి ఆకులతో శరీరాన్ని కప్పుకొని కూర్చున్నాడు. తిండి లేదు, నిద్ర లేదు. తెల్లవారిపోయింది. జంతువులు దొరకలేదని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు. కులకుడు వేటకు బయలుదేరిన రోజు మహాశివరాత్రి, అంటే మాఘకృష్ణ చతుర్దశి. ఆ రోజు జంతువులు వేటలో పడి అతడు పగలు తిండి తినలేదు, రాత్రి నిద్రపోనూ లేదు. రాత్రి అతడు ఎక్కు కూర్చున్న చెట్టు ఒక మారేడు చెట్టు. ఇతడు ఎక్కినప్పుడు చిరుకొమ్మల ఆకులు కప్పుకున్నప్పుడు కొన్ని ఆకులు, అవే మారేడు దళాలు రాలి ఆ చెట్టు కిందే ఎవరో ప్రతిష్ఠించిన శివలింగం మీద పడ్డాయి. మాఘమాసం, శిశిర ఋతువులు గనక ఆకుల మీద మంచు బాగా కురిసింది. ఇతను కదిలినప్పుడల్లా ఆ ఆకుల మీద మంచు నీటి చుక్కలు రాలి శివలింగం మీద పడుతూనే ఉండేవి. అంటే కులకుడు పగలల్లా తిండి దొరక్క ఉపవాసం చేశాడు. రాత్రి జంతువుల కోసం చూస్తూ నిద్రపోకుండా జాగరణ చేశాడు. చెట్టు కొమ్మలు కదిపి మంచు చుక్కలతో శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మల నుంచి ఆకులు రాలి శివలింగం మీద పడ్డం చేత బిలవదళాలతో శివునికి పత్రిపూజ చేశాడు. ఇవేవి అజ్ఞాని అయిన ఆ కులకునికి తెలియవు. తెల్లవారింది. వేటలో జంతువులు దొరకలేదనే బాధతో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు. ఇలా చాలా కాలం గడిచింది. కులకుడు బాగా ముసలివాడైపోయాడు. ఉత్తరాయణంలో ఒక పుణ్యమైన పర్వదినం నాడు కులకుడు శరీరం చాలించాడు. అతనిని తీసుకుపోవడానికి ఆ ప్రయత్నంలో ఉండగా కైలాసం నుంచి ప్రమదగణాలతో శివసేనకులు అక్కడికొచ్చి అడ్డుపడ్డారు. యమభటులు వారితో, శివభక్తులారా, ఈ కులకుడు మహాపాపాత్ముడు. ఎన్ని జంతువులు ప్రాణాలు తీశాడో లెక్కలేదు. వీడు చేసిన పుణ్యకార్యం అంటూ ఒకటి కూడా లేదు. అలాంటప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారో, మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారో తెలియడం లేదు. దయచేసి చెప్పండి అని అడిగారు. అప్పుడు శివభటులు యమభటులతో, భటులారా, మీరిలా అడగడం సమంజసమే. ఈ కులకుడు బుద్ధిపూర్వకంగా ఏ పుణ్యకార్యం చేసిన వాడు కాడు. ఇతడు నరకానికి పోవలసిన వాడే. కానీ ఇతనికి తెలియకుండానే ఒక మహాపుణ్యకార్యం చేశాడు. ఒక మహాశివరాత్రి నాడు జంతువులు వేటలో పడి తిండి తినక ఉపవాసం చేశాడు. రాత్రి కూడా వేట కోసమని నిద్రపోకుండా జాగరణ చేశాడు. బిల్వ వృక్షం కొమ్మలు కదిపి మంచునీళ్లతో చెట్టు కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మలు కదిపి ఆకులు రాల్చి పరమేశ్వరునికి అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలమందు బిలవార్చన చేశాడు. ఈ విధమైన అర్చనకు పరమశివుడు చాలా సంతోషించాడు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇటువంటి పుణ్యకార్యాలు బుద్ధిపూర్వకంగా చేసిన, తెలియక చేసిన వాటి ఫలితం వాటికి ఉండక మానదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది. అలాగే పుణ్యకార్యాలు కూడా తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితాన్ని ఇవ్వక మానవు. యమభటులారా, వీడు తెలియక చేసిన మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసి శివలింగార్చన చేశాడు. కనుక ఇతన్ని తీసుకురమ్మని ఆ మహాదేవుడే మమ్మల్ని పంపించాడు. ఆ జగత్స్వామి ఆజ్ఞను కాదనడానికి మనమెంత వాళ్ళం అంటుండగానే కులకుడు కోసం దివ్య విమానం వచ్చింది. శివభటుల చేత సేవించబడుతూ ఆ దివ్య విమానం ఎక్కి కులకుడు కైలాసంలో శివ సన్నిధానానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీపునికి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి మహత్యాన్ని గురించి వివరించి చెప్పాడు. అగజాలపాలం కషత్కంఠమాలం శరచంద్రభాలం మహా
नित्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्